హాయ్ గాయ్స్, మా ఇంటి జాతర గురించి మాట్లాడేసుకుందామా కాసేపు. కొన్ని మేకనైతే అమ్మవారికి నైవేద్యంగా దాయిచ్చామన్నమాట, ఇచ్చాము. ఇంట్లో అయితే పొద్దున్నే తెల్లారగట్ల మిడ్నైట్ 2ంటికి అయితే అమ్మవారికి నైవేద్య విడోపరాలు పెట్టుకొని వెళ్ళాలి. 3 రకాలుగా పెట్టుకోవాలి. ఒకటి పోతురాజు బాబుకు, ఒక గంగనమ్మ, ఒక వెనుకొండంకమ్మకి. గంగనమ్మకి చీర నైవేద్యం పెట్టి అమ్మవారికి చూపించాలన్నమాట. చీర అయితే సాకులమ్మకి ఇచ్చేయాలి, నైవేద్యాన్ని గుడి పట్టుకెళ్ళాలి. ఇప్పుడు కొన్ని ఫ్రెండ్స్ చీర అనమాట, చీర కాదు, మా ఇంట్లో వాళ్ళకి మాత్రమే నేను కొన్న చీరలు అనమాట. అందరికీ పెట్టాలని అయితే మనసుకు అనిపిస్తుంది, బట్ దానికి తగ్గ స్తోమత కూడా ఉండాలి కదా. సో ఉన్నంతలో మా అనుకున్న వాళ్ళకి అందరికీ అయితే పెట్టామన్నమాట. ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉన్న దాంట్లో సక్రమంగా 40 మందిని పిలుచుకొని భోజనాలు పెట్టుకొని కూల్గా చేసుకున్నాం. ఆ వంతు మేము చేసాం. మరీ ఓపిక ఉంటే మళ్ళీ వచ్చే 7 ఏళ్ళ తర్వాత జాతరకు కూడా ఆ తల్లి దయ చల్లంగా చూస్తే ఇంతకంటే ఎక్కువగా చేసుకోవాలని మనసుకు అనిపిస్తుంది. మాతో పాటు అందరూ అలాగే చేసుకోవాలి. ఎవరు ఎన్ని సమస్యలు ఉన్నా ఏదన్నా ఆ తల్లి ఎవరికి ఏమవ్వాలో అదే ఇచ్చింది. తప్పదు, ఏ టైం బాగోలేదంటే మనం ఏం చేయలేం. బట్ మన ఉన్నంతలో మనం చేసుకోవాలంతే అన్నమాట. ఎవరికి తగ్గ స్థాయికి వాళ్ళు చేసుకోవాలి. ఆ తల్లికి అదే చూపించి, నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఈ జాతర చేయాలి, నేను చేస్తాను. జస్ట్ వెళ్ళి విడపరం పెట్టి కొండు కోసుకుందాం అనుకున్నాం. అలాంటి ఇంతమందికి భోజనాలు పెట్టి ఇంతమందికి బాధపడి ఇంత అంగరంగ వైభవంగా చేస్తామని కల్లో కూడా అనుకోలేదు. బట్ మా తగ్గాగా మేమైతే చేసుకున్నాం. ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ సంతోషంగా సంతృప్తిపరిచి, మీరు కూడా ఎలాగైనా చేసుకున్నారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇలా కొన్ని ఫ్రెండ్స్ శారీస్, బట్టలు అన్నీ కొన్ని మా అత్తకి, మా అమ్మకి, మా తాతకి, మా అమ్మకి, మా నాన్నకి, మా సిస్టర్స్కి, మా బావగారికి, మా పిల్లలకి, మా ఆయనకి, వాళ్ళకి మాత్రమే బట్టలు తీసుకున్నాను. ఇంకెవరికి తీసుకోలేదు. మళ్ళీ జాతరకి అందరికి కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి ఆటంకాలు లేకుండా తల్లి ముందుకు నడపాలి అందరినీ. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే జాతర కంప్లీట్ అయిపోయింది. ఎందుకో తెలీదు, మనసంతా బాధగా ఉంది. 3 నెలలు అప్పుడే వెళ్ళిపోయింది తల్లి. మనతోనే ఉన్నట్టు ఫీల్ ఉండేది ప్రతి పొద్దున్నే. సరే, అటు నుంచి వస్తుండగా నేను ఒక వీడియో అయితే తీసాను అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఎంత రంగరంగా ఉండేది ఈ వీడియో. అలా జనాలు లేకుండా బోసిగా అయిపోయింది మేడలు. చాలా బాధగా ఉంది. బాయ్ బాయ్.